ఎగసి పడే అగ్గి జలం మీద పడే కొండ బిలం దాటగల గుండె ఇయ్యపోతే ఆలుతారు పోతారు. మా దోస్తులు అంతా చూసుకోవటం స్టోరీ పిలిచిందంటే చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఫన్నీగా అయితే మీరు అంటే స్టార్ట్ చేద్దాం. కుమ్మర్కుంట్ల కింగ్ అయితే మన గౌతమ్ సాయి అన్న ప్రతి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. మీ పూర్తి పేరు గౌతమ్ గారు? గౌతమ్ సాయి. మీ డైలీ రొటేషన్ చెప్పండి ఒకసారి. పొద్దుగా లేచి మా అమ్మకు పాలు కలిపితే తాగుతా, స్కూల్ పోయి అన్నం తింటా వస్తా. అంతేనా? నువ్వు స్కూల్ డాన్ అంటగా, అంటే ఎలా చేస్తావు డాన్? మీరు డాన్ కావడానికి స్కూల్ మొత్తం నాకు సపోర్ట్ చేస్తాయి. అంటే ఎలా అందరు కొట్టే మీ దోస్తాను గట్టిగా ఉన్నట్టుగా స్కూల్లో అంటే అందరు కొట్టేస్తాను అందరు కొట్టేస్తాను ఎగసి పడే అగ్గి జలం మీద పడే కొండ బిలం దాటగల గుండె బలం. మీ దోస్తాన్ని గట్టిగా ఉంటాగా, వాళ్ళకి ఏం మోటివేషన్ ఇస్తుంది చెప్పు ఒకసారి. కొట్టండి మోటివేషన్. నువ్వు రోజు ఇలా కండలు పెంచడానికి కారణం చెప్పవచ్చు? రోజు పొద్దుగా లేచి పడికడుపుగా థమ్స్అప్ తెచ్చుకుని తాగుతా, పెద్ద థమ్స్అప్ తో ఇట్లా లేపుతా. నువ్వు కూడా దమ్ముంటే చూపించే. బాబా సూపర్ గౌతమ్ సాయి, నువ్వు ఇలా కండలు పెంచడానికి కారణం, ఇలా జిమ్ పెంచడానికి కారణం సూపర్. నీ సీక్రెట్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు ఒక షాప్ మెయింటైన్ చేస్తున్నావు అంటగా, ఆ షాప్లో అందరు మీ గ్యాంగ్ మొత్తం అలా రూపిడి చేస్తా అంటగా? అవును, సామాన్ ఉన్నంత సేపు మంచిగా ఉంటారు. ఏమైనా ఇయ్యపోతే అల్లుతారు పోతారు. నువ్వు ఓన్గా ఒకటి సొంతంగా ఒక షాప్ పెట్టుకున్నావు అంటగా, రోజుకి ఎంత బిజినెస్ వస్తుంది చెప్పవచ్చు? రోజుకి 200 వస్తాయి. ఒక్క డేకి నువ్వు ఎంత సెటిల్మెంట్ చేస్తావు? అదే నువ్వు ఒక్క గొడవకి ఎంత సెటిల్మెంట్ చేస్తావు చెప్పు? అయితే 500-600 సెట్ చేసుకుంటా. అంటే వాళ్ళకంచి మొత్తం పూర పైసలు మొత్తం నీకు అంచి వస్తాయా? వాళ్ళని కొడతావా నువ్వు? కొట్టాను కానీ మా దోస్తులు అంతా చూసుకోవటం ఈసారి నువ్వు విగ్రహం తలుచుకుంటున్నావా? అంటే నీకు మొత్తం ఖర్చు ఎంత వస్తుంది చెప్పు? ఒక 7-8 వేలు వస్తాయి. అంటే ఎంత పెద్ద విగ్రహం పెట్టాలనుకుంటారు ఇప్పుడు మీరు మీ గ్యాంగ్ మొత్తం? సార్ అయితే 10 పీట్లు పెడతారు, సార్ అయితే 20 పీట్లు పెడతారు. మాకని మీరడాయంగా ఈ దానికే గిట్ల అవుతావు. నేను రాను పెద్ద వినాయకులు పెడతావు. సరే అన్న, వినాయకుడు కాడ కూడా వేస్తే నువ్వు పోవాలని తలుచుకుంటున్నావా? పోతాను, నాకు 100%. అది ఉంది థమ్స్అప్ లాగా అంత కరిగిపోయే బాధపడదు ఏం కాలే నీ కండ బాధపడదు ఏం కాలే నీ కండ. నువ్వు ఈసారి మీకు చందా ఎంత వేస్తారు ఎప్పుడైనా ప్రతిసారి? 10,000 వేస్తారు. 10,000 10 రూపాయలా? ఏంటి బ్రో అంత మాట? నన్ను సేవనుకుంటా 10,000 వేస్తారు. నువ్వు డాన్సర్ ఉండగా, నువ్వు వినాయక బాగా డాన్స్ చేస్తుండగా, నువ్వు పాలు తాగడానికి కారణం? నాకు 7 years నుంచి నాకు పాలు అంటే వాటింగ్స్ వస్తాయి. పైన వాళ్ళు వాళ్ళని పాలు తాగుతారా? ఫస్ట్ నువ్వు బడిపో సక్రంగా చదువుకో. ఏంటి బ్రో అంత మాట? పెట్టుకోవడం ఇప్పటి వరకు అయితే మన ఇంటర్వ్యూ అయిపోయింది. పార్ట్ 2లో మనం కలుద్దాం. బాయ్, టాటా.